My dear ladies and gentlemen, welcome to Vishwam Ayurveda Private Limited. My name is Prabhakar Kondeti. I am a business coach and health coach. ఈరోజు మీ అందరికి కూడా ఒక వండర్ఫుల్గా ఉన్నటువంటి సంజీవిని లాంటి ఒక కాంబో ప్యాక్ని మీ అందరికీ పరిచయం చేయబోతున్నానండి. ఈ కాంబో ప్యాక్ అన్నది క్రానిక్ని ఉన్నటువంటి డిసీజ్ని ప్రివెంట్ చేసేటువంటి సింగిల్ కాంబో ప్యాక్ అండి. ఈ కాంబో ప్యాక్ అనేది ఒకటి యాక్టివ్ స్టెమ్ సెల్స్, దీంట్లో ఒక 30 ప్యాకెట్స్ అనేటివి ఉంటాయండి. మరొకటి మల్టీబెర్రీ క్యాప్సూల్స్ అండి. ఈ మల్టీబెర్రీ క్యాప్సూల్స్లో 60 క్యాప్సూల్స్ అనేటివి ఉంటాయండి. ఈ రెండు కలిపి ఒక కాంబో ప్యాక్ లాగా ఒక 1 month కోర్స్ అండి. అయితే ఈ కాంబో ప్యాక్ వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే, ఒక పేషెంట్కి బెనిఫిట్ ఏంటంటే మల్టిపుల్ డిసీజ్ని ప్రివెంట్ చేయొచ్చు, అదేవిధంగా క్యూర్ చేయొచ్చు అండి. మనకు సర్వసాధారణంగా చాలామందికి క్రానిక్ డిసీజ్ ఉంటాయండి. ఎగ్జాంపుల్కి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ఫెయిల్యూర్స్, అదేవిధంగా కిడ్నీ ఫెయిల్యూర్స్ కావచ్చు, అదేవిధంగా బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్ కావచ్చు, అదేవిధంగా ఇమ్యూని సిస్టమ్ని డెవలప్ చేయొచ్చు, అదేవిధంగా డయాబెటిక్ ఉండిని ప్రివెంట్ చేయొచ్చు, అదేవిధంగా మనకు వచ్చేటువంటి వెరికోస్ పెయిన్స్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అదేవిధంగా లేడీస్లో వచ్చేటువంటి పీసీఓడి ప్రాబ్లమ్స్ కావచ్చు, అదేవిధంగా మెన్సెన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు. ఇలాగా అనేక రకాలైనటువంటి డిసీజ్ని ప్రివెంట్ చేసేటువంటి సింగిల్ కాంబో ప్యాక్ అండి. అయితే దీంతో పాటు మనం తెలుసుకోవాల్సిన మరొక మంచి విషయం ఏంటంటే, ఇది ఎలా వర్క్ అవుతుందో బాడీలో కూడా మనం తెలుసుకోవాలండి. అంటే ఎగ్జాంపుల్కి ప్రతి ఒక్క హ్యూమన్ బాడీ కూడా మనకు సెల్స్తో బిల్డ్ అయి ఉంటుందండి. సెల్స్ అంటే కణాలు. ఎనీ హ్యూమన్ బాడీ ఎప్పుడైతే మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ డ్యామేజ్ అవుతాయో, ఎక్కడైతే సెల్స్ డ్యామేజ్ అవుతాయో అప్పుడు దానికి రిలేటెడ్గా సెల్స్ డిసీజ్ వచ్చిందని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక పేషెంట్ ఒక హాస్పిటల్కి వెళితే మొట్టమొదటిసారిగా ఒక డాక్టర్ గారు సజెస్ట్ చేసేటువంటి టెస్ట్ ఏదన్నా ఉంది అంటే సిబిపి అనే టెస్ట్ సజెస్ట్ చేస్తారండి. మరి ఈ యొక్క సిబిపి టెస్ట్ ఎందుకు సజెస్ట్ చేస్తారంటే, ఈ యొక్క టెస్ట్లో వచ్చేటువంటి వాల్యూస్ని బట్టి ఒక 50% ఆఫ్ డిసీజ్ని మనము ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క టెస్ట్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా కణాల గురించే ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ అనీమియా ప్రాబ్లం ఉంటే హిమోగ్లోబిన్ గురించి చెక్ చేస్తారు. అదేవిధంగా తెల్ల రక్త కణాలు ఎలా ఉన్నాయి, ఎర్ర రక్త కణాలు ఎలా ఉన్నాయి, లింఫోసైట్స్ ఎలా ఉన్నాయి, ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి, ఈ విధంగా అనేక రకాల గురించి రీసెర్చ్ చేసేటువంటి టెస్ట్ సిబిపి అండి. అంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, మన బాడీలో ఎక్కడైతే సెల్స్ డ్యామేజ్ అయి ఉంటే ఆ సెల్స్ని ఇది రియాక్టివేషన్ చేస్తుందండి. అదేవిధంగా కొత్త సెల్స్ని బాడీకి సప్లై చేస్తుంది. ఎప్పుడైతే ఈ రెండు పనులు జరుగుతాయో అక్కడ ఉన్న ప్రాబ్లం అన్నది మళ్ళీ ప్రివెంట్ అవుతుంది, అదేవిధంగా క్యూర్ అవుతుంది. ఈ విధంగా ఈ యొక్క ప్రోడక్ట్ అన్నది మన బాడీకి చాలా మంచిగా వర్క్ అవుతుందండి. అయితే దీంట్లో మరొక విషయం తెలుసుకోవాల్సిందంటే, ఈ యొక్క ప్రోడక్ట్ని మనం ఎలా యూజ్ చేయాలో కూడా తెలుసుకోవాలండి. ఈ యొక్క ప్రోడక్ట్ని సబ్లింగల్లో యూజ్ చేయాలండి. సబ్లింగ్ అంటే మన నాలుక కింద ఈ యొక్క యాక్టివ్ స్టెమ్ సెల్స్ అన్న ప్యాకెట్ని ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకోవాలండి.
ఇది తీసుకున్న ఒక 1 మినిట్లోనే ఇది బాడీకి అబ్జర్వ్ అవుతుంది. అబ్జర్వ్ అయిన వితిన్ 1 మినిట్ ఆర్ 2 మినిట్స్లో ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ మన బాడీకి తీసుకుంటే చాలా మంచిగా వర్క్ అవుతుంది ఈ యొక్క యాక్టివ్ స్టెమ్ సెల్స్ అనేది. అదేవిధంగా ఈ మల్టీబెర్రీ క్యాప్సిల్స్ అనేటివి మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి తీసుకోవాలండి. ఇది మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి తీసుకున్న తర్వాత మనం హాట్ వాటర్ అనేది తీసుకోవాలి. ఇది హాట్ వాటర్ తీసుకోవటం వల్ల ఏంటంటే రిజల్ట్ అనేది చాలా స్పీడ్గా మనకు బాడీకి వచ్చేదానికి అవకాశం ఉందండి. అయితే దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది బాడీకి ఉండదు. అట్ సేమ్ టైం అనేది ఇది ఎవరెవరు వాడచ్చు అంటే ఒక 5 ఇయర్స్ బేబీ నుంచి 100 ఇయర్స్ వరకు ఎవరైనా వాడచ్చు అండి. అట్ సేమ్ టైం ఏంటంటే దీన్ని ప్రెగ్నెన్సీ లేడీస్ అవాయిడ్ చేయటం మంచిది. రిమైనింగ్ ఏ పర్సన్ అయినా సరే ఏ డిసీజ్కైనా దీన్ని మంచిగా వాడుకోవచ్చండి. కాబట్టి ఈ యొక్క ప్రోడక్ట్ వాడిన ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే హెల్తీగా వెల్తీగా హ్యాపీనెస్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ యూజ్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చండి. కాబట్టి మీ అందరికి కూడా ఈ యొక్క వీడియోని వాచ్ చేసిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై. బెస్ట్ ఆఫ్ లక్.